రాష్ట్రాల తెలుగు ప్రజలకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం 2025-26 సంవత్సరంకు తగిన పంచాంగము ఈరోజు మీ ముందుంచుతున్నాను. ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువ, ఏ రాశి వారికి ఆదాయం తక్కువ, ఏ రాశి వారికి రాజ్యపూజ్యం ఎక్కువ, ఏ రాశి వారికి రాజ్యపూజ్యం తక్కువ అనే విషయాల్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం. 2025-26 సంవత్సరమునకు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఆదాయం ఎక్కువ, ఏ రాశి వారికి ఆదాయం తక్కువ అనే విషయాలని మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటిగా మనం మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. అలాగే రెండవదిగా చూసుకున్నట్లయితే వృషభ రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అలాగే అవమానం 3. మూడవదిగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అలాగే నాలుగవదిగా చూసుకున్నట్లయితే కర్కాట రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. అలాగే ఐదవదిగా చూసుకున్నట్లయితే సింహరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 2, అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3. తర్వాత ఆరవదిగా చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 9. ఏడవదిగా చూసుకున్నట్లయితే తులారాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అలాగే అవమానం కూడా 2. తర్వాత వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అలాగే అవమానం 2. అలాగే 9వదిగా చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం 5, అలాగే రాజపూజ్యం 1, అలాగే అవమానం 5 అన్నమాట. తర్వాత 10వదిగా చూసుకున్నట్లయితే మకర రాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, తర్వాత వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5 అన్నమాట. తర్వాత 11వదిగా చూసుకున్నట్లయితే కుంభరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 7, అవమానం 5. అలాగే చివరిది అంటే ఆఖరిదిగా చూసుకున్నట్లయితే మీనరాశి వారికి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 3, అలాగే అవమానం కూడా 1 అన్నమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా 2025-26 సంవత్సరమునకు శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో మరి పంచాంగాన్ని కొన్ని గ్రంథాలను పరిశీలించడం మీదట మీ ముందుంచడం జరిగినది. అందరూ కూడా ఈ 2025-26 సంవత్సరంలో మరి ఈ శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో మీరందరూ కూడా వర్ధిల్లాలని, అందరూ కూడా సుఖంగా ఉండాలని మరి కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మరొకసారి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు.